డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను విజయ్. ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతంలో ఇద్దరు ఆడ శిశువులు కవల పిల్లలు పుట్టారు. అయితే కుటుంబ పోషణ సక్రమంగా లేకపోవడం, అప్పటికే ఆర్థిక పరిస్థితులు పూర్తిగా చిన్నాభిన్నం కావడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలను వేరే తల్లిదండ్రులకు ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఐసిడిఎస్ అధికారులు, చైల్డ్ లైన్ అధికారులు గుర్తించడం జరిగింది. వెంటనే ఆ తల్లిదండ్రులను అక్కడ వారు కోరగా వెంటనే ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవడం వల్లే తమ బంధువులకు పిల్లల్ని ఇచ్చేసామని అబద్ధం చెప్పడం జరిగింది. అయితే విచారణలో వీరు వేరొక పేరెంట్స్కు ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా అమ్మినట్టు, ఆ తర్వాత డబ్బు కూడా చేతులు మారినట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు ఆ పిల్లల్ని తిరిగి ఐసిడిఎస్ కేంద్రానికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు శిశువులు కూడా ఐసిడిఎస్ అధికారుల సంరక్షణలో ఉన్నారు. అసలు ఈ సంఘటన గురించి ఏం జరిగింది, ఎందుకు ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఇద్దరిని కూడా వేరొకరికి ఇవ్వడానికి పూనుకున్నారు, ఇదంతా కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఐసిడిఎస్ అధికారిని పద్మ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏం జరిగింది ఒకసారి డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? ఎందుకు అంటే కేవలం కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్లే ఇచ్చేయడం జరిగిందా, లేదంటే అప్పటికే వారికి ఒక ఆడపిల్ల ఉంది కానీ మరొకసారి ఇద్దరు కూడా కవలలు, అందులో ఆడపిల్లలు పుట్టడం వల్లే ముగ్గురు ఆడపిల్లలు అవుతారనేటువంటి ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగింది? ఏంటి, కొంచెం డీటెయిల్స్ చెప్పగలరా పూర్తిగా? సార్, చింతకాని మండలంలోని నాగులవంచ అనే విలేజ్ లో రైల్వే కాలనీ అనే ఒక చిన్న ఫ్యామిలెట్ విలేజ్, అక్కడ అయితే మా అంగన్వాడీ కేంద్రం కూడా ఒకటి ఉంది కాబట్టి నల్లగాజు ఉమా అనే ఆమె మా అంగన్వాడీ కేంద్రంలో నమోదయ్యి తను వచ్చేసి 31/3/25 ఖమ్మంలోని బుడిగం హరిత అనే హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళారు. అక్కడ డెలివరీ జరిగింది. ఆ డెలివరీలో ఇద్దరు ఆడమ్మాయిలే పుట్టడం జరిగింది. గతంలో కూడా వాళ్ళకి ఇద్దరు ఆడమ్మాయిలే ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి ఆల్రెడీ 31st డెలివరీ అయింది కాబట్టి 6/4/25 తనని హాస్పిటల్ నుంచి రిలీవ్ చేశారు సార్. చేసిన తర్వాత మా ఐసిడిఎస్ నుంచి ఎవరైనా డెలివరీ అయ్యి ఉంటే వాళ్ళని హోమ్ విజిట్ వెంటనే చేయాల్సి ఉంటుంది కాబట్టి 8/4/25 మా అంగన్వాడీ టీచరు అక్కడ హోమ్ విజిట్కి వెళ్ళగా ఆ మదర్ దగ్గర పిల్లలు లేకపోవడం గమనించింది. ఇటు విషయాన్ని నాకు ఫోన్ చేసి, మేడం తనకు డెలివరీ అయింది, హాస్పిటల్ నుంచి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని తెలిసింది, కానీ తను ఖాళీగా వచ్చింది అని చెప్పడం జరిగింది. వెంటనే నేను ఈ విషయాన్ని సిడిపిఓ మేడం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మేడం మేమందరం కలిసి 8వ తారీఖు వాళ్ళ గృహ సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లలు లేకపోయినటువంటి విషయాన్ని గ్రహించేసి పిల్లలు ఎక్కడ ఉన్నారు అని మేము అడగడం జరిగింది. గట్టిగా అడిగిన తర్వాత వాళ్ళు మేము ఇల్లీగల్ అన్లాఫుల్ అడాప్షన్ ఇచ్చామని చెప్పారు. అది పాసిబిలిటీ కాదు కదా, చట్టపరంగా మనం అట్లా చేయకూడదు, మీరు ఇవ్వాలి, మేము పెంచి పోషించలేని స్థితిలో ఉన్నాము అని అంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, లేదు మీరు అప్పుడే కనుక స్తోమత లేదు అన్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఉయ్యాలనేది ఉంటుంది, అక్కడ వేసి ఉండాల్సింది అంటే మేము అట్లా ఎందుకు చేస్తాము, మేమేమన్నా అదే ఇదని చాలా గొడవ చేయడం జరిగింది వాళ్ళు. అప్పుడు సిడిపిఓ మేడం కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అందరం గట్టిగా మాట్లాడాము. వాళ్ళకు ఒక డెడ్ లైన్ ఇచ్చాము. మండే మార్నింగ్ 10:30 వరకు కనుక మీరు ఆ ఇద్దరు పిల్లల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మాత్రం కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మండే మార్నింగ్ వరకు వాళ్ళు మాకు ఇద్దరు పిల్లల్ని కూడా అప్పగించడం జరిగింది. వాళ్ళు సిడబ్ల్యూసి ముందు కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళు మేము పెంచుకోలేము అని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. ఆ పిల్లల్ని శిశుగృహానికి తరలించడం జరిగింది. అంటే ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదు అంటున్నారు. ఏం చేస్తుంటారు ఆయన? అంటే ఆ పిల్లల తండ్రి ఏం చేస్తుంటారు? మటన్ షాపులు, మటన్ చేస్తారు కదా, కట్ చేయడం, మటన్ కట్ చేస్తాడట పని. వాళ్ళు నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి నిజంగా సక్రమంగా లేదండి? అంటే ఈ పిల్లల్ని కూడా పోషించే స్థితిలో లేరా? లేదు, మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అక్కడ ఇది కూడా లేదు అసలు. అక్కడ వాళ్ళకి చాలా బిపిఎల్ ఫ్యామిలీ కన్నా కూడా ఇంకా ఇదిగానే ఉంది పరిస్థితి. అయితే అక్కడ యాక్చువల్లీ చూస్తే మనం అక్కడ పోషించలేని స్థితిలోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటి, మగబ్బాయి పుడతాడు అన్న ఉద్దేశంతో ఉంచుకోవడం జరిగింది. బ్యాడ్ లక్ మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు పుట్టడం మూలాన వాళ్ళు శిశుగృహాకి ఇచ్చేశారు. అంటే ప్రీవియస్గా అంటే డెలివరీకి ముందు స్కానింగ్స్ ఇవన్నీ కూడా చేస్తారు కదా, స్కానింగ్ లో ఇద్దరు పిల్లలు అనేటువంటి విషయం ఎక్కడ కూడా చెప్పలేదా? ఎవరు కూడా వాళ్ళకి ఐడియా లేదనుకుంటా, స్కాన్ చేయించుకోలేదు. ఓకే. సో అంతకుముందు ఆడపిల్ల అంటున్నారు, అంటే ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉందా? అమ్మాయి వయసు ఎంత అండి? వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు సార్. వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 4 years ఒక అమ్మాయికి, 5 years ఒక అమ్మాయికి. 4 years 5 years. ఓకే. ఉంటారు. సో మళ్ళీ మగబ్బాయి పుడతాడు అనేటువంటి ఉద్దేశంతోనే క్యారీ చేయడం జరిగింది.
కానీ ఇప్పుడు ఆడ శిశువులు పుట్టారు, ఇద్దరు కూడా కవలలు పుట్టారు. అయితే ఇప్పుడు వేరొకరికి ఇచ్చేసారంటున్నారు కదా, అది ఎందుకు ఇల్లీగల్ అవుతుంది అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టం మేరకే, అవతల వాళ్ళ ఇష్టం మేరకే అడాప్ట్ చేసుకుంటారు. సో అది ఇల్లీగల్ ఎలా అవుతుంది, కొంచెం చెప్పగలరా డీటెయిల్స్? దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరికైనా ఒకవేళ వాళ్ళు పిల్లలు పెంచుకోలేని స్తోమత ఉన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఉయ్యాల అనేది ఉంటుంది, అక్కడ వాళ్ళు వదిలేసి రావచ్చు. వాళ్ళు శిశుగృహకు అప్పచెప్తారు కాబట్టి ఆ శిశుగృహలో వాళ్ళు కారా అని ఒక డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి ఈ సీరియల్ ప్రకారంగా పిల్లలు వస్తుంటారు. వీళ్ళు కూడా అలాగే ఎవరో ఒకళ్ళకి వెళ్ళిపోతుంటారు అనమాట, సీరియల్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. ఓకే, ఇప్పుడు పిల్లలిద్దరు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారా? ఇద్దరు కూడా కవలలు? ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. ఇద్దరు ఆరోగ్యం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ సంరక్షణలో పిల్లలు ఇద్దరు ఉన్నారు, పేరెంట్స్ అయితే మేము పోషించలేమని మీకు అప్పచెప్పేశారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది? ఇక వాళ్ళు సొంతంగానే వాళ్ళు మేము పెంచుకోలేమని ఇచ్చారు కాబట్టి ఇక వాళ్ళు శిశుగృహాలోనే ఉంటారు సార్. ఇంకా తర్వాత నెక్స్ట్ అనేది ఇంకా మనకు తెలియదు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేది. వాళ్ళు రావడానికైతే తీసుకోవడానికైతే సోర్సెస్ లేవు. ఇంకా వాళ్ళు కొంత ఏజ్ వచ్చే వరకు అక్కడే ఉంటారు. ఎవరైనా సీరియల్లో వచ్చినప్పుడు ఈ పిల్లల్ని అక్కడికి ఇచ్చేస్తారు అనమాట. ఓకే, ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటే పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు వాళ్ళు అక్కడ మామూలుగా లీగల్ అంటే ఏదైతే మీకు ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం అడాప్ట్ చేసుకుంటారు. సీరియల్లో వెళ్ళిపోతుంటారు అనమాట. సీరియల్ ఉంటుంది సార్ వాళ్ళకి, ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఇవ్వడానికి లేదు. ఒక్కొక్కళ్ళకి అడాప్షన్ కి అప్లై చేసుకున్న వాళ్ళు ఆ వెబ్సైట్ లో 1 year 2 years 4.5 5 years కూడా పట్టొచ్చు. ఈ పిల్లలు ఎప్పటికి ఎవరికి వెళ్తారు అనేది కూడా మనం చెప్పలేము. ప్రెజెంట్ అయితే అక్కడే ఉన్నారు. మేడం ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలి, వెబ్సైట్ లో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి సీరియల్ ప్రకారం ఇస్తారు అంటున్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఎవరైతే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి ఇచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఇవ్వడానికి లేదు. వాళ్ళు అండర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంక ఎటువంటి హక్కు వాళ్ళకి లేవు. ఓకే, అలాగే వాళ్ళు ఆల్రెడీ వేరే తల్లిదండ్రులకు ఇచ్చారని చెప్తున్నారు కదా, అంటే ఒక్కొక్క పాపని వేరే పేరెంట్స్కి ఇవ్వడం జరిగిందా, లేదంటే ఒకే పేరెంట్స్కి ఇద్దరు పిల్లల్ని ఇవ్వడం జరిగిందా? ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకరిని ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిలేషన్ కి ఇచ్చారు అని మాకు చెప్పడం జరిగింది సార్. మా నోటీస్కి వచ్చిన విషయం అయితే అది వాళ్ళ రిలేషన్ కి ఇచ్చామని చెప్పారు. అది చంద్రపూర్ అని చెప్పారు, అక్కడ మహారాష్ట్ర దగ్గర చంద్రపూర్ అని ఇచ్చారు. మాకు మండే వరకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇంకా ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అమ్ముకున్నారా అనే విషయాలు మేమైతే ఏం అడగలేదు. మేమైతే వాళ్ళు పోషణ స్థితి బాగలేక ఇచ్చామని చెప్తున్నారు. అదే వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ఈ పేరెంట్స్, ఈ పిల్లల శిశువుల పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళకి దత్తత ఇచ్చారంటున్నారు కదా, వాళ్ళు మంచి ఫ్యామిలీస్, ఆర్థికంగా బాగున్నారు, అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళకి ఇచ్చాము అని అంటున్నారు. కానీ అలా ఇవ్వడం ఇల్లీగల్ అని మీరు అంటున్నారు. సో ఇక్కడ ఏది కరెక్ట్ అంటారు? సరే, ఇప్పుడు అది చట్టపరంగా అట్లా లేదు కదండి. మనకి చట్టపరంగా మన కన్న పిల్లల్ని కూడా వేరే వాళ్ళకి మన ఇష్టంగా ఒక బాండ్ పేపర్ మీద 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఒక లాయర్ గారి ద్వారా అలా చేసుకోవడానికి లేదు. మనకంటూ CARE అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లోనే మనం ఆన్లైన్ కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటేనే వాళ్ళు సీరియల్లో వస్తుంటది అనమాట. వాళ్ళకి ఏ చిల్డ్రన్ ఒక 10 members ఫొటోస్ పెడతారు. వాళ్ళలో మనకి ఎవరైతే సెలెక్టెడ్ గా మనకి నచ్చుతారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన తల్లిదండ్రులు ఆర్థికంగా బాగానే ఉన్నారు. మేము ఆ విషయాల గురించి వాళ్ళని అడగలేదు సార్. వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేశారు, మీకు ఎవరికి ఇచ్చారు ఏంటి అని ఇంకా వాళ్ళని ఏం అడిగినా కానీ వాళ్ళు చాలా రివర్స్ లో ఉన్నారు. వాళ్ళు చాలా హర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఏ విషయాలు చెప్పట్లేదు. వాళ్ళు మనకి అమ్ముకున్నామని కానీ మేము వేరే వాళ్ళకి ఇచ్చాము అని కానీ చెప్పట్లేదు. మాకు పోషించలేని స్థితి ఉన్నది కాబట్టి మేము మా రిలేషన్కి ఇచ్చుకున్నాము, ఇంతమంది మా ఇంటికి ఎందుకు వచ్చారు అని వాళ్ళు చాలా రివర్స్ అయ్యారు మా మీద. ఎట్టకేలకు మాకైతే మండే వరకు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ పద్మ గారు మీరు ఒక విషయం చెప్పారు, ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నా కూడా 3వ సంతానం మగపిల్లవాడి కోసం వాళ్ళు క్యారీ చేయడం జరిగింది అంటున్నారు. ఒకవేళ ఈ ఆడ శిశువుల ప్లేస్ లో మగపిల్లలు పుట్టి ఉంటే అప్పుడు వాళ్ళు పోషించేవారా? అది మనకు తెలియదు సార్. అనుకున్న వాళ్ళు మా అంగన్వాడీ టీచర్ ద్వారా మగపిల్లడు కావాలి 2 పిల్లలు అయ్యారు కదా, ఆపరేషన్ చేయించుకోమని ఇప్పుడు మేము చెప్పాలి కదా సార్. కానీ మగపిల్లవాడిని పోషించే ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు అదే ఆడపిల్లల్ని పోషించడానికి మాకు ఎలాంటి ఆర్థిక స్తోమత లేదు అని చెప్పడం, మీరేమన్నా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారా? అదే మగపిల్లాడిని అయితే మాత్రం ఇష్టంగా క్యారీ చేస్తారు, మగపిల్లలు పుడితే మాత్రం వాళ్ళు పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. కానీ ఆడపిల్లలు పుడితే మాత్రం వెంటనే ఆర్థిక పరిస్థితులు గుర్తొచ్చేసి మాకు ఆడపిల్లలు భారం కాబట్టి మేము వేరే వాళ్ళకి ఇచ్చేసామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సో మగపిల్లవాడు మూడో వాడైనా పోషించడానికి ఉన్న ఆర్థిక శక్తి ఆడపిల్లలకు వచ్చేసరికి ఎందుకు తారుమారైపోతుంది? ఆ విషయంపై ఏమైనా కౌన్సిలింగ్ చేశారా మీరు? చెప్పడం జరిగింది సార్. ఈ రోజుల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలే మనం ఏది వృద్ధాప్యంలో ఉన్నా గానీ వాళ్ళకే ఎక్కువ జాలి దయ ఉంటాయి కాబట్టి ఆడపిల్లలే ఇప్పుడు మా ఖమ్మం జిల్లాలో వచ్చేసి మా ఇంటి అని చెప్పేసి ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా మా కలెక్టర్ సార్ వచ్చేసి ఒక అప్రిషియేషన్ అనేది చేస్తున్నారు. సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి షాల్స్ కప్పడం జరుగుతుంది. ఇవన్నీ మంచి ప్రోగ్రామ్ పెట్టారు సార్. ఈ విషయాలు కూడా వాళ్ళకి ఫోకస్ చేయడం జరుగుతుంది. మీరు కాసేపు లైన్ లో ఉండండి. చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ కి సంబంధించినటువంటి అధికారిని కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. సార్ చిన్న సబ్మిషన్ సార్, మాకు దీనికి అంతటికి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉంటారు, సార్ నెంబర్ ఇస్తాను. పర్లేదండి, అంటే మనకు పూర్తిగా ఏం వివరాలు అవసరం లేదు. అసలు మీ సంరక్షణలో ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? ఆరోగ్యవంతంగా ఉన్నారా ఏంటి? ఉన్నారు సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రోజుల వ్యవధి ఉన్నటువంటి పిల్లలు కదా, వాళ్ళకి సంబంధించిన ఫీడింగ్ ఇదంతా కూడా ఎట్లా అండి? మామూలుగా తల్లి సంరక్షణలో ఉండాలి శిశువు అంటే, రోజుల వ్యవధి ఉన్న శిశువు. కానీ తల్లిదండ్రులేమో తల్లేమో నాకు వద్దు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పని వేరే వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చి ఇలా చేయడం తప్పు, ఇది ఇల్లీగల్ కాదు, లీగల్ ప్రొసీజర్ ప్రకారం అడాప్ట్ చేసుకోవాలని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు పిల్లలకి మదర్ ఫీడింగ్ ఎలా అండి? సార్ మదర్ ఫీడింగ్ అంటే మేము పిల్లలు ఇద్దరు మా దగ్గరికి రాగానే మేము ఫస్ట్ GGH గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాము. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మేరకు అక్కడ మదర్ మిల్క్ ఇస్తారు, మదర్ మిల్క్ ప్రొవైడ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైమ్ పిల్లలకి వాళ్ళు ఇచ్చిన డాక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మేరకు మేము పాలు అన్నది వాళ్ళకి పడతా ఉంటాం సార్. మా దగ్గర షిఫ్ట్ వైజ్ గా ఆయాలు వర్క్ చేస్తూ ఉంటాం సార్. చాలా కేరింగ్ గా చూసుకుంటాం సార్. ఎన్ని రోజుల వయసు అండి ఇప్పుడు? ఎన్ని రోజుల వయసు పిల్లలకి, శిశువులకి? మాకు డే 1 నుంచి సార్, పుట్టినప్పటి నుంచి కూడా మా దగ్గరికి వచ్చే పిల్లలందరికి కూడా మేము చాలా కేర్ గానే చూసుకుంటాం సార్. ఆఫ్టర్ 60 days పీరియడ్ కంప్లీట్ అయ్యాక అడాప్షన్ ప్రాసెస్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను అడిగేది, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఇద్దరు పిల్లల వయసు ఎంత? శిశువుల వయసు ఎంత? 14 days సార్. 14 days. ఓకే. వీళ్ళకి సంబంధించిన ఏదన్నా మెడికల్ రిక్వైర్మెంట్ ఇవన్నీ కావాల్సినవి అంటే అవన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుందా? మెడికల్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి సార్. అంతా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది సార్. ఇప్పుడు ఇలా రోజుల వ్యవధి ఉన్నటువంటి శిశువులు ఇప్పుడు మీ వద్ద ఎంతమంది ఉంటారు సుమారుగా? రోజుల వ్యవధిలో ఉన్న పిల్లలు ఈ ఇద్దరు పిల్లలతో పాటు ఇంకొక ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. ఇంకొక ఇద్దరు మా పిల్లలు? ఇద్దరు పిల్లలు మంత్స్ ఒక బాబుకి 4 months ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ రియలైజ్ అయ్యి మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి, మేము పోషించుకుంటాం అంటే ఇవ్వడానికి మీరు సిద్ధమా? యాజ్ పర్ రూల్స్ ఒప్పుకుంటాయా సార్? యాజ్ పర్ రూల్స్ మాకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. యాజ్ పర్ CWC ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని మేము వర్క్ చేస్తాం సార్. CWC కన్విన్స్ అయితే మేబీ వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు సార్. ఓహో, ఒకవేళ పేరెంట్స్ కావాలన్నా కూడా ఆ CWC కమిటీ ఏదైతే చెప్తుందో ఆ కమిటీ ప్రకారమే మీరు ముందుకెళ్తారు? ప్రొసీడ్ అవుతాం సార్, అంతే సార్. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్. సో చూశారు కదా, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదని ఓ వైపు చెప్తున్నారు. తండ్రి 3 పిల్లలను, లేదా ఇప్పుడు ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు డెలివరీ అయింది కూడా కవల పిల్లలు, అందులో కూడా ఆడ శిశువులు. సో వీరిని పోషించేటువంటి శక్తి, ఆర్థిక శక్తి తమ వద్ద లేదంటూ వేరే పేరెంట్స్కి ఇచ్చేయడం జరిగింది. ఈ విషయాన్ని అంగన్వాడీ కేంద్రం వాళ్ళు గుర్తించడం, ఆ తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళి వాస్తవాలను తెలుసుకోవడంతో ICDS అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రావడం జరిగింది. ఇలా ఇల్లీగల్గా వేరే పేరెంట్స్కి ఇవ్వడం, అడాప్ట్ చేయడం తప్పు అని చెప్పడం జరిగింది. కానీ ఒక విషయం ఏంటంటే, 3వ పిల్లవాడు మగపిల్లవాడైతే పోషించేటువంటి ఆర్థిక శక్తి ఉంది అని చెప్తున్న తల్లిదండ్రులు, కానీ అదే ప్లేస్లో తిరిగి ఆడపిల్లలు పుట్టారంటే కేవలం రోజులు కూడా పూర్తి కాకముందే వేరొకరికి ఇచ్చేయడం అనేది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. అయితే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అలాగే ICDS అధికారులు చెప్తున్న దాని ప్రకారం, యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే వెబ్సైట్లో అప్లై చేసుకుంటారో, దరఖాస్తు చేసుకుంటారో, సీరియల్ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఈ పిల్లల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే మాత్రం 14 రోజుల వయసు ఉన్నటువంటి పిల్లల ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందని చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.